What percentage of students in school C are boys? What percentage of students in school C are boys? స్కూల్ సి ఎంతమంది ఉన్నారు? యాక్చువల్గా మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఏబిసిడి అనే స్కూల్స్ ఉన్నాయి. ఏబిసిడి అనే స్కూల్స్ ఉన్నాయి. ఈ ఏబిసిడి అనే స్కూల్స్లో రైట్ మొత్తము ఎంతమంది ఉన్నారు? రైట్ 4050 ఉన్నారు. 4050 ఉన్నారు. దీంట్లో వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ సి? స్కూల్ సి అంటే ఇదే కదా సార్, రైట్? స్కూల్ సి 5/7 ఇంటూ 1400, 1000 కదా. ఇన్ స్కూల్ సి వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ సి ఆర్ బాయ్స్? ఒకసారి స్కూల్ సికి వెళ్దాము. వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్? ఓకే, ఏమిచ్చాడు సార్? 5/7 పర్సంటేజ్ అడిగాడు కదా సార్, సారీ, రైట్. ఓన్లీ స్కూల్ సిలో బాయ్స్ ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. ఇదంతా అవసరం లేదు మనకు. మనం ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం, రైట్. మొత్తం ఉన్న బాయ్స్లో సి సెక్షన్ బాయ్స్ ఎంతమంది అని కాదు, ఓన్లీ స్కూల్ సిలో బాయ్స్ ఎంతమంది? బాయ్స్ 5, బాయ్స్ ఈస్ 2 గర్ల్స్. బాయ్స్ 5 అవుతే గర్ల్స్ 2. అంటే మొత్తము గనక 7 మెంబర్స్ ఉంటే బాయ్స్ 5. ఆన్సర్ ఎంత? 5/7. ఆన్సర్ ఎంత? 5/7. ఆన్సర్ ఎంత? 5/7. నౌ ఇక్కడ మీరు చాలా ప్రాపర్గా, రైట్, మీరు కొంచెం స్మార్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి సార్. దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంది. 1/7 వాల్యూ ఎంత అంటే 14.2857. 1/7 వాల్యూ ఎంత? 14.2857. నాకు 2/7 కావాలి. ఈ 7కి ఒక సైక్లిసిటీ ఉంది సార్. 2/7 కావాలి. నాకు 3/7 కావాలి. నాకు 4/7 కావాలి. నాకు 5/7 కావాలి. నాకు 6/7 కావాలి. ఇక్కడ చూడండి సార్, 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7. ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుందంటే 2/7 కావాలి. లవంలో ఏ వాల్యూ ఉంది? 2. 2ని 10 తోటి లబ్ధం చేయండి. 2 10లు ఎంత? 20. 7 ఎన్నిసార్లు వెళ్తుంది 20లో? 7 2ల 14, 7 3ల 21, 2 సార్లు వెళ్తుంది. ఆ 2 రాయండి, దాని పక్కనున్న వాల్యూ రాయండి, మిగతా డిజిట్స్ సీరియల్ ఆర్డర్లో రాయండి. 2/7 వాల్యూ ఎంత? 28.5714. 3/7 లవంలో ఏ వాల్యూ ఉంది? 3. దాన్ని 10 తోటి లబ్ధం చేయండి. 3 10లు ఎంత? 30. 7 ఎన్నిసార్లు వెళ్తుంది 30లో? 7 4ల 28, 7 5ల 35, 4 సార్లు వెళ్తుంది. 4 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆ వాల్యూ రాయండి, దాని తర్వాత వాల్యూ రాయండి, రిమైనింగ్ వాల్యూస్ సీరియల్ ఆర్డర్లో రాయండి. 42.8571. 4/7 ఉందనుకోండి, లవము తీసుకోండి 4, దాన్ని 10 తోటి లబ్ధం చేయండి. 4 10ల 40. 7 ఎన్నిసార్లు వెళ్తుంది? 7 5ల 35, 7 6ల 42, 5 సార్లు వెళ్తుంది. 5 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అది దాని తర్వాత డిజిట్, రిమైనింగ్ డిజిట్స్ సీరియల్ ఆర్డర్లో రాయండి. 57.1428. 5/7 లవంలో ఎంత ఉంది? 5. 5 10లు ఎంత? 50. 7 ఎన్నిసార్లు వెళ్తుంది 50లో? 7 7ల 49, 7 8ల 56, 7 సార్లు వెళ్తుంది. 7 దాని తర్వాత ముందుకు రండి. ఇవే 6 డిజిట్లు రిపీట్ అవుతాయి. ఇది ఫర్మాట్స్ థీరంలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎంఎస్సి మ్యాథ్స్ చెప్పే వాళ్ళకి చెప్తాను, రైట్. పి గనక ప్రధాన సంఖ్య అయితే 1/pకి రికరింగ్ డెసిమల్ ఫ్యాక్టర్ ఆఫ్ p-1 ఉంటుంది. మనకు అది అవసరం లేదు. 6/7, 6 10ల ఎంత? 60. 7 8 సార్లు వెళ్తుంది? 8 సార్లు వెళ్తుంది. 8 దాని తర్వాత డిజిట్ 5, రిమైనింగ్ 4 డిజిట్స్ సీరియల్ ఆర్డర్లో ఉంది. 85.7142. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మనకు చూడంగానే 5/7 71.42. 5/7 71.42. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్, రైట్. 5/7 డినామినేటర్ 7 ఉన్న చోట
6 డిజిట్లు మళ్ళీ రిపీట్ అవుతుంది. 1/7 కనుక ఒకటి గుర్తుపెట్టుకుంటే 14.2857. 2/7 మనకు కావాలి. లవంలో 2 ఉంది. దాన్ని 10 తోటి లబ్ధం చేయండి. 2 10ల 20. 7 ఎన్నిసార్లు వెళ్తుంది? 7 2ల 14, 7 3ల 21. సో 2, దాని తర్వాత డిజిట్ రాయండి 8. 28.5714. 3/7. 3 10ల 30. 7 ఎన్నిసార్లు వెళ్తుంది? 4 సార్లు వెళ్తుంది. 42.8571. 4/7. 4 10s are 40. 75. 7 5s are 35. 57.1428. అందరికీ అర్థమైంది కదా సార్? క్వశ్చన్ జస్ట్ పర్సంటేజ్ రేషియోస్. పర్సంటేజ్ని మనం రేషియోస్గా మార్చుకోవచ్చు. వాడు ఏమన్నాడు? స్కూల్ సిలో బాయ్స్ ఎంతమంది అన్నారు. రేషియో ఎంత ఇచ్చాడు? 5:2 ఇచ్చాడు. బాయ్స్ 5 కనుక అవుతే గర్ల్స్ 2. బాయ్స్ 5, గర్ల్స్ 2. మొత్తం ఎంతమంది? 7. ప్రతి 7లో బాయ్స్ 5 ఉంటారు. ఎగ్జాక్ట్ బాయ్స్ అని అడగలేదు. మనం ఫస్ట్ ఏం సాల్వ్ చేసే ప్రయత్నం చేసాం? మొత్తం ఎంతమంది బాయ్స్లో, రైట్ స్టూడెంట్ సిలో ఎంతమంది బాయ్స్ ఉన్నారు అని ట్రై చేస్తున్నాం. సో కాబట్టి యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్?